హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్. నేను గంగని. ఈవినింగ్ అయితే పిల్లలు ఏదో ఒక జ్యూస్ అంటారు కదండి. ఇక తర్బూజా అయితే ఉందన్నమాట ఇంట్లో. సో అందుకనే తర్బూజా జ్యూస్ చేసేద్దామని చెప్పేసి అని తర్బూజాని చక్కగా ఒలిచేసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. చక్కగా ముక్కలుగా కట్ చేసేసుకుంటే బాగా నలిగిద్ది అనమాట అండి. సో అందుకని ముక్కలుగా చక్కగా కట్ చేసేసుకొని ఆ ముక్కలు కట్ చేస్తే నేను కూడా ఒక చిన్న ముక్క తినేసాను అనమాట. సో ఇక జ్యూస్ పట్టేద్దామని చెప్పేసి గ్రైండర్లో కట్ చేసి పెట్టుకున్న మన తర్బూజా ముక్కలు, అలాగే తర్బూజా ముక్కలు కూడా వేసేసి పాల ప్యాకెట్ తీసుకున్నాను ఒకటి. మనం ఫ్రీజర్లో పెట్టిన పాలు కదండి, మామూలు పాలు అనమాట. అలాగే నానబెట్టిన బాదం పప్పు అనమాట. బాదం పప్పు చక్కగా పై ఉన్న పొట్టంతా చక్కగా తీసేసుకొని ఇప్పుడు మనం చక్కగా బాదం పప్పు, అలాగే పాలు, అలాగే పంచదార అండి, ఒక 3 స్పూన్లు పంచదార వేసి పాలు కూడా చక్కగా కట్ చేసేసుకొని పాలు కూడా వేసేసుకొని చక్కగా మంచి జ్యూస్ అయితే రెడీ చేద్దామని చెప్పి పిల్లలకి తయారు చేస్తున్నాను అనమాట. సో ఎండాకాలం కాబట్టి పిల్లలకి ఏదో ఒకటి చల్లగా చేసి పెట్టాలన్నమాట. అలాగే అండి, జ్యూస్లో కంపల్సరీగా ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. చక్కగా 2 ఏ బిస్కెట్ అయినా డార్క్ కానీ లేకపోతే బార్బన్ కానీ ఏదన్నా వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. తర్బూజా జ్యూస్ రెడీ.